विश्वेश्वरस्वामिप्रसादात् यमानश्च सर्वेषां दुःखद्वारां सह निरोधः निपत्रवः नित्यसन्तोषसिद्धिद्वारा वाञ्छितमस्यते संकल्पस्यते ब्राह्मणेन पादकार विशेषं श्रीपा विश्वेश्वरस्वामिप्रसादयोः दिव्यनामार्चన పూజాన్ని కరిష్యే. చూసుకున్నట్లయితే లేపాక్షి నందిని పోలి ఉంటుంది. మెడలో గవ్వలు గంటలు సేమ్ లేపాక్షి నందిని పోలి ఉంటుంది ఈ నంది కూడా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి పెనుగొండలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చినాము. ఈ టెంపుల్ కు చాలా విశిష్టత ఉంది. ఈ కాశీ విశ్వేశ్వర స్వామి గుడిలో ప్రతిరోజు దైవ సర్పం వచ్చి ఇక్కడ పూజలు చేసి వెళ్తూ ఉంటుంది. కాశీకి వెళ్ళడానికి వీలు లేకుండా ఉన్నటువంటి వారు ఈ గుడిలో ఉన్నటువంటి ఈ కాశీ విశ్వేశ్వర స్వామి విగ్రహాన్ని దర్శించుకున్నట్లయితే కాశీకి వెళ్ళినంత పుణ్యం వస్తుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఈ గుడిని చూస్తూ ఈ గుడి యొక్క హిస్టరీ కూడా మాట్లాడుకుందాం రండి. ఈ కాశీ విశ్వనాథ ఆలయం పెనుగొండలో శ్రీకృష్ణదేవరాయలు గారి గగన్మాల్ పక్కనే ఉంటుంది. ఈ కాశీ విశ్వనాథ ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో వ్యాసతీర్థ స్వామి వారు ప్రతిష్టాపన చేసినట్లుగా ఇక్కడ ఉన్న చరిత్ర చెబుతుంది. ఈ పెనుగొండలో అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు గారి కాలంలో 360 దేవాలయాలు కూడా కట్టించడం జరిగింది. అందులో ఈ కాశీ విశ్వనాథ ఆలయాన్ని తొలి కట్టడంగా చెబుతారు. ఈ గుడి మొత్తం 3 ప్రాకారాలతో కలిగి ఉంటుంది. గుడికి ముందు భాగంలో మనకు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ నంది విగ్రహం లేపాక్షి బసవనను పోలి ఉంటుంది. మూలమూర్తి మెడలో గంటలు, కాలిబట్టీలు, గజ్జలు అన్ని అలంకారాలు విపులంగా నిష్పష్టంగా కనిపిస్తాయి. గుడి లోపల మొదటి ప్రాకారంలో కళ్యాణ మండపం వైభవంగా దేవేంద్ర సభలాగా కనిపిస్తుంది. ఈ సభ సప్తస్వరాలు పలికే స్తంభాలు, అభినయించే అప్సరసులు, గానం చేసే గంధర్వుల కళారూపాలు ఇక్కడ చెక్కబడి ఉన్నాయి. రెండవ ప్రాకారంలో మనకు గోడల మీద శివలీలలు, భారవి కవి రచించిన కిరాతార్జుననీయము, అర్జునుడి తపస్సు, శివపార్వతుల కిరాత వేషాలు, శివార్జునుల యుద్ధం ఇవన్నీ కన్నులకు కట్టినట్టుగా ఇక్కడ కనిపిస్తాయి. రెండవ ప్రాకారంలో మనకు దుర్గాదేవి, దక్షిణమూర్తి, వీరభద్రుడు, భైరవుడు, కుమారస్వామి, త్రిపురాంతక మూర్తులు ఇక్కడ కనిపిస్తారు. ఈ కాశీ విశ్వనాథ ఆలయం వెలుపల గోడల మీద ఉత్తర గోడ మీద దుర్జేటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కూడా ఈ గుడిలో చూడవచ్చు. ఈ దేవాలయంకు ఇరువైపులా విజయనగర రాజుల రాజముద్ర అయినటువంటి సూర్యుడు, చంద్రుడు చెక్కబడి ఉండడం వల్ల ఈ గుడికి మరొక ప్రత్యేకత వచ్చింది. ఈ దేవాలయంలో కార్తీక మాసంలో 1,00,000 దీపారాధన కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ కాశీ విశ్వనాథ ఆలయంలో పూర్వకాలం నుండి ఒక దైవ సర్పం ప్రతిరోజు ఇక్కడ ఉన్న కాశీ విశ్వనాథ లింగానికి పూజలు చేసుకుని వెళ్తూ ఉంటుంది. ఆ సర్పం వచ్చి వెళ్ళడానికి ఇక్కడ ఒక ద్వారాన్ని కూడా ఈ దేవాలయంలో ఏర్పాటు చేశారు. ఆ సర్పమును అర్చకులు మరియు భక్తులు ఆ సర్పమును చూసినట్లుగా ఇక్కడ చెబుతున్నారు. ఈ కాశీ విశ్వనాథ ఆలయంలో కాశీకి వెళ్ళడానికి వీలు లేని వారి కోసం వ్యాసతీర్థుల వారు 15వ శతాబ్దంలో కాశీ నుండి ఇక్కడ లింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడకు వచ్చి ఈ స్వామిని దర్శించినట్లయితే మనం కాశీకి వెళ్ళి దర్శించినంత పుణ్యం వస్తుందని ఇక్కడ భక్తుల విశ్వాసం మరియు నమ్మకం. ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత ఏమంటే ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నవారైనా కూడా కొంతసేపు ఈ దేవాలయంలో కూర్చొని వెళ్తే వాళ్లకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాంటి పాజిటివ్ ప్యాటర్న్స్ ఈ దేవాలయంలో ఉన్నాయి. ఇటువంటి
మంచి వీడియోను మీకు అందించినందుకు ఈ వీడియోను లైక్ చేసి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. क्षेम स्थैर्य धैर्य विजय वीर्य भयानुभ आरोग्यश्वर्यारुद्यत्व निर्वात काम मोक्ष चतुर्वेद फल पुरुषार्थ सिद्धत्व विशेषेण समस्त धर्मरा उद्धार
శ్రీ విశ్వేశ్వరాదిత ప్రసాదాత్ యమానచ్చ సర్వేషాం దుఃఖభాగాంతః నిరోధః నిపత్తవః నిత్య సంతోష సిద్ధి ద్వారా వాంఛన సిద్ధ్యతే సంకల్ప సిద్ధ్యతే బ్రాహ్మణేన పాదకాల విశేషం శ్రీపాద విశ్వేశ్వరాది పాదంలో దివ్యనామార్చన పూజాంచ కరిష్యే ఇది సంకల్ప్య ఓం 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 శ్రీపాదికాభ్యో నమః ఓం నమ శివాయ భవేతాం సింగరాయ సింగరాయ శివాయ శ్రీమతాయ Thank you.